నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్తే అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. చాలా సంతోషం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యువర్ యువర్ అవుట్ పోరింగ్ లవ్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. We get lot of calls because of సుమన్ టీవీ అండ్ మెయిన్లీ పీపుల్ హూ ఆర్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్, అంటే తెలుగు వాళ్ళు బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, ఇలాగా ఫారిన్లో ఉండేవాళ్ళు చాలామంది దే కీప్ కాలింగ్ అండ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. యాక్చువల్గా మీరు ఇలా ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు, ఇవన్నీ మీరు ఎందుకు మీ యొక్క మీరు చెప్పే ప్రిడిక్షన్స్లో ఎందుకు యాడ్ చేయట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు. ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ డెఫినెట్లీ విల్ డు ఇట్. ఇట్స్ అన్ ఆనర్ మీతో వర్క్ చేయడం. ఇట్స్ అన్ ఆనర్ టు మీ. సంకల్పం. శని వక్రగతి రీత్యా మేషరాశి వారికి ఎలా ఉంటుందండి? ఆల్రెడీ ఏలినాటి శని ప్రారంభమైన వీళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు ఈ వక్రగతి రీత్యా? మేషరాశి వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ 7.5లో ఉన్నారో, ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చింది ఒక 3-4 months ఆర్ 1 year బ్యాక్, కానీ అమ్మాయికి నాకు నచ్చలేదు, లేదంటే ఆ అమ్మాయికి నన్ను నచ్చలేదు, అందుకని వద్దు అనుకున్నాము. అలాంటి అమ్మాయి ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. సో చాలామందికి పెళ్ళి అయ్యడానికి ఇలాంటి టైంలో, బికాస్ ఏంటంటే వాళ్ళ ఊరు మారుతుంది, వేరే ఊరికి వెళ్ళి మనం ట్రై చేయాల్సి వస్తుంది. చాలా ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి నేను చూసేది చాలా గొప్పగా మార్పు వచ్చేది అనేది దట్స్ బికాస్ ఆఫ్ ద జాబ్ ప్రాస్పెక్ట్లో. మీకు వ్యాపారంలో ఉన్నా సరే, ఉద్యోగంలో ఉన్నా సరే, శని ఎప్పుడైతే వక్రం అవుతాడో, ఈరోజు దాకా నాకు ఛాన్సే లేదు, నేను చాలా కష్టపడుతున్నా ఉన్నాను, నేను మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాను, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంది, కానీ నాకు ప్రమోషన్ లేదు, నేను అనుకున్న ఒక ప్యాకేజ్ వచ్చి లేదు, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ అట్ ద వెరీ లో లెవెల్ అన్న మేషరాశిలో పుట్టిన ఎవరైనా సరే వాళ్ళకి ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అదేలాగా మీ ఓల్డ్ ఫ్రెండ్, ఓల్డ్ కలీగ్, వీళ్ళ వల్ల మంచి ఆఫర్ వస్తుంది, సో ట్రాన్స్ఫర్ అవుతుంది, వేరే చోటకి వెళ్ళడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలాగా చాలామందికి బయటికి వెళ్ళాలి, లైక్ ఐ వాంట్ గో అబ్రాడ్లోకి వెళ్ళాలి, అబ్రాడ్ సెటిల్ అవ్వాలి. ఇంతకుముందు ఒక ఆఫర్ వచ్చింది, కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీ సమస్యల వల్ల మా మదర్ని చూసుకోవాలి, మా నాన్నని చూసుకోవాలి, అందుకని వెళ్ళలేకపోయాను, మళ్ళీ వస్తే బాగుండు అని అర్థమయ్యే సిచ్యువేషన్లో ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 month లోపల అలాంటి ఆఫర్, సేమ్ ప్లేస్, సేమ్ ఒరిజిన్, సేమ్ కంట్రీ, అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆఫర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బైట్. సో అని వక్రంగా ఉన్నానంటే కొత్తగా ఏది జరగదు, పాత విషయాలు మళ్ళీ రిపీట్ అవుతుంది. వక్రస్థానం ఇస్ బేసిక్లీ రెట్రోగ్రేడ్. రెట్రోగ్రేడ్ అంటేనే మీకు రెట్రో అని దాన్ని మీరు సెపరేట్గా చూసారంటే, ఇప్పుడు మనం రెట్రో అంటేనే ఒకటే రెట్రో మ్యూజిక్ అంటాం, 80sలో 90sలో, అదే సమాచారం, కొత్తగా ఏం లేదు, ఇక్కడ జస్ట్ పెయింట్ చేసి కొత్తగా ఇస్తున్నారు మీకు అంతే. సో ఆటోమేటికల్గా మీకు కొత్త విషయాలు జరగడం కంటే ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న విషయాలు జరుగుతుంది. చాలా టైం వెయిట్ చేసి నాకు అసలు ఇల్లు కొనాలి, వెయిట్ చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నాను, కానీ మంచి ప్లాట్ దొరకలేదు, మంచి స్థలం లేదు అని చెప్పే వాళ్ళకి ఇప్పుడు మంచి స్థలం దొరుకుతుంది. బట్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ఆ స్థలాన్ని, లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైనా కొనుక్కొని ఉంటారు, వాళ్ళు రెఫర్ చేసి ఉంటారు, కానీ మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి స్థలంలో మీరు ఇల్లు కట్టడం, అలాంటి అపార్ట్మెంట్ కొనడం, బుధుడు కనెక్ట్ అయ్యాడంటే అపార్ట్మెంట్, బుధుడు కనెక్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్గా ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్, ఇల్లు కట్టడం కంటే ల్యాండ్ తీసుకోవడమో లేదంటే అపార్ట్మెంట్ కొనుక్కోవడమో, ఇది వచ్చి మీకు కనెక్ట్ అయ్యే ఒక స్థానం ఏర్పడుతుంది. అదేలాగా చాలా మందికి ఇప్పుడు సిచ్యువేషన్లో అసలు నేను అనుకున్న కోర్స్ ఒకటి, కానీ నా యొక్క తలరాత నేను వేరే కోర్సులోకి జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్, లేదంటే నేను వెళ్ళి అడ్వాన్స్ ఆల్రెడీ పే చేశాను, క్యాపిటేషన్ ఫీజు ఎక్కువ ఉందని అనుకున్నాను సిచ్యువేషన్లో, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న కోర్సు, మీరు అనుకున్న కాలేజ్ మీకు దొరకడానికి ఛాన్స్ ఉంది. బుధుడు అంటేనే దట్స్ బేసిక్లీ ఎడ్యుకేషన్, దాంట్లో ఏం ఒక మార్పు లేదు, కానీ మీ ఊర్లో దొరకదు, కొంచెం దూరంగా వెళ్ళడం, లేదంటే హాస్టల్ ఫెసిలిటీ ట్రై చేసి కూడా దొరకకుండా బయటికి మనం కూర్చోవడం, చదవడం, ఇలాంటి విషయాలన్నీ మీకు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదేలాగా మీ ఫ్రెండ్ లేదంటే మీ యొక్క అన్న ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో కానీ తిరిగి ఇవ్వలేకుండా ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు మీకు అడిగిన డబ్బులు గ్యారంటీగా తిరిగి ఇస్తారు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, కొంచెమైనా నేను ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ట్రై చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా స్టాక్స్ కానీ అలాంటి ఏదో ఒకటి ట్రై చేయాలనుకున్నాను, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ ఇప్పటిదాకా అవ్వలేదంటే నెక్స్ట్ 4 monthsలో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. మెయిన్గా ఫర్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే, మీ కరెంట్ అకౌంట్ మారుతుంది, మీ ఓడి లిమిట్ మారుతుంది.
శని వక్రంగా బుధుడి యొక్క స్థానం ఉన్నా అంటే ఈఎంఐ కట్టడం కట్ చేసి హోల్సమ్గా ఒకటే ఈఎంఐ కడతారు. 6 చోట్ల 7 చోట్ల కొంతమంది డబ్బులు కావాలి. సో యాప్లో ఇప్పుడు క్లిక్ చేస్తే డబ్బులు వస్తుంది, కానీ దానికల్లా ఇంట్రెస్ట్ రేట్ అలానే ఎక్కువ. సో ఇదంతా మీకు కట్ చేసి ఒక పెద్ద లోన్ తీసుకుంటారు. ఆ పెద్ద లోన్ని అన్ని లోన్ని క్లోజ్ చేసి ఒకటే చోట ఈఎంఐని మీరు కట్టే ఒక ఇది వస్తుంది. సో మేషానికి చూసారంటే ఇదంతా ఒక పెద్ద ప్లస్. ఇంకొకటి, అసలు నాకు ఈ జాబే వద్దు, ఐ డోంట్ లైక్ దిస్ ఫీల్డ్ అట్ ఆల్, నేను ఫీల్డే మారాలనుకుంటున్నాను, అలా అనుకున్న వాళ్ళకు కూడా కొత్త ఫీల్డ్లో పెద్ద ప్లేస్మెంట్ కూర్చుంటారు. ఇక మీద మీకు బాగుంటారు. శని వక్రంగా ఉన్నాడంటే ఇదంతా బాగుంటుంది. సో ఏదైతే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. శని వక్రంగా ఉన్నాడంటే లెఫ్ట్ యాంకిల్ ట్విస్ట్ అవుతుంది ఫర్ ద ఎల్డర్ పీపుల్. మెయిన్గా బాత్రూమ్ వెళ్ళడం కానీ, అక్కడి నుంచి తిరగడంలో కాస్త జారడం కానీ ఇలా ఉంటుంది. అదేలాగా కొంతమంది హిరణ్య కంప్లైంట్ వస్తుంది, అదేలాగా స్కిన్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంది. ఇదంతా మీరు కాస్త మెయిన్గా మేషంలో ఉన్న వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ మీకు వక్రంగా ఉందంటే ఇది అంతా జరుగుతుంది. నేను చెప్పిన లిస్టులో ఒక్కటి కూడా మీకు జరగకుండా ఉండదు, అన్నీ జరుగుతాయి. జన్మజాతకంలో కూడా వక్రంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వక్రంగా లేదనుకోండి, మనల్ని డ్రమాటిక్గా మోసం చేసడానికి రెడీగా ఒక మనిషి వస్తాడు. ఇప్పుడు సార్ ఇంత మీరు డబ్బు పెడితే మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, నార్మల్గా ఎఫ్డీలో మీకు 6 to 7% సార్, కానీ ఇక్కడ ఈ మనిషి మీరు చేసే చెట్టు చూసారంటే 15% ఇస్తాడు సార్. నెక్స్ట్ 3 monthsలో మీకు ఒక పెద్ద భూమి వస్తుంది సార్. ఈ కథ అంతా కథనే, ఏది నిజం కాదు, చాలా సినిమాటిక్ డ్రామా. అందుకని మీకు జాతకంలో అసలు వక్రంగా గ్రహం లేదంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అనవసరమైన గొడవలు, అనవసరమైన హెల్త్ సంబంధించిన ఇష్యూలో, అంటే మీకు కాకపోవచ్చు, మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క హెల్త్ వలన మీకు డబ్బు ఖర్చు అవ్వచ్చు, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, లేదంటే నిద్ర రాకుండా కొంచెం డిస్టర్బెన్స్, లేదంటే కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్, లేదంటే కంటిన్యూస్గా ఓవర్ టైం చేయడం, వర్క్ లోడ్ చాలా ఎక్కువ అవ్వడం, ఇదంతా మనకి జరగడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా మీ మామయ్య లేదంటే మీ బాబాయ్ వీళ్ళ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి రెమెడీస్ ప్రత్యేకంగా మేషరాశి వారు చేసుకోవాలి? అబ్సల్యూట్లీ చెప్పాలంటే ఇప్పుడు చాతుర్మాస వ్రతం స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు పాఠశాలలో చదివే వేద పాఠశాలలో చదివే పిల్లలకి అన్నదానానికి మీరు డబ్బులు ఇవ్వచ్చు ఫ్రీక్వెంట్గా. నెక్స్ట్ 4 monthsలో ఈ నేను 3 నక్షత్రం చెప్పాను. ఒకటి ఆశ్లేషం, రెండవది జ్యేష్ఠ నక్షత్రం, ఇంకొకటి రేవతి నక్షత్రం. ఆ నక్షత్రం రోజు మీ పేరు మీద ఒక అర్చన లేదంటే ఒక దానం అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది పరిహార స్థానంగా మారుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా గొప్ప చేంజెస్ వస్తుంది, మీరు బాగుంటారు. బ్యూటిఫుల్. అలాగే బాగుండాలి మేషరాశి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లిస్టర్ క్లియర్ గా చెప్పారు. సుత్తి లేకుండా సూటిగా అని అంటారు కదా, అట్లా క్లిస్టర్ క్లియర్ గా ప్రొడిక్షన్స్ అనేవి ఇచ్చేసారు. సో డెఫినెట్గా మీ ప్రొడిక్షన్స్కి యాక్యురేట్గా అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు చెప్పిన పాజిటివ్స్ అన్ని మేషరాశి వాళ్ళకి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరీష్ గారు, అసలు ఇంతకీ శని వక్రగతి అంటే ఏమిటి? ఎవరెవరు భయపడచ్చు, ఎవరెవరు భయపడాల్సిన అవసరం లేదు? ఒకసారి వీటి గురించి చెప్పండి హరీష్ గారు. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. శని వక్రంగా ఉన్నాడు. నెక్స్ట్ ఒక 139 days స్టార్ట్స్ ఫ్రమ్ July 27th నుంచి December 10th దాకా ఈ శని వక్రగతిలో ఉన్నాడు. వేరేదో రాశి వేరేదో ఇది కాకుండా బేసిక్గా రేవతి నక్షత్రంలోనే శని వక్రంగా ఉంటాడు. అంతే 139 days ఆల్ ద సేమ్ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ శని వక్రంలో ఉన్నాడు అంటేనే ఫస్ట్ విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా ప్రేక్షకులు గుడికి వెళ్తాను అంటే కారు ఇంట్లోంచి ఎక్కి డైరెక్ట్గా వెళ్ళి గుడి గోపురం ముందర వెళ్ళి దిగి అక్కడి నుంచి నమస్కారం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గుడికి వెళ్ళినా సరే ఆ టౌన్లో దిగి 3 kilometers అయినా నడవాలి. శని వక్రంగా ఉన్నాడు అంటే మీ కాళ్ళకి పని ఇవ్వాలి, పాదయాత్ర చేయాలి, స్వామిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి, వెళ్ళంగానే నమస్కారం చేసుకొని ఇంటికి వెంటనే రాకూడదు. మినిమం 9 సార్లు ప్రదక్షిణం. ఇప్పుడు శని వక్రంగా ఉన్నాడంటే 51 times ప్రదక్షిణం. అలా ప్రదక్షిణం చేసేటప్పుడు శని యాక్టివేట్ అవుతాడో మీ యొక్క కోరికలు ఏది ఉందో, యువర్ వాట్ ఎవర్ ఇస్ యువర్ విష్ మీకు జరగాలి అని ఉందో అది గ్యారంటీగా జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్, శని వక్రంగా ఉన్న నక్షత్ర స్థానం బట్టి మనం చూసినప్పుడు రేవతి నక్షత్రంలో ఈ యొక్క వక్రగతి ఉంటుంది. సో ఇది బుధుని యొక్క నక్షత్రం. సో బేసికల్గా ఎక్కడ మనకి అనంత పద్మనాభుడు ఉన్నాడు, అనంత శయనం అంటే శయన స్థానంలో ఉండే అనంత పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్
139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లోంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 ఇంపార్టెంట్ లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీన రాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారో, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది, జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ 2 years బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్. గోచారం కనెక్ట్ అయింది అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటలో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తాం. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం, త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.